హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది బుధవారం రోజు నైట్ డిన్నర్లోకి ఇంకా మార్నింగ్ ఏమో కర్రీస్ చేశాను. ఇంకా అందులోకి అయితే అంటే బీరకాయ కర్రీ చేశాను. ఇంకా అందులోకి ఆమ్లెట్ అనేసి ఇంకా ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. అయితే మా నాన్న బుధవారం రోజు లంచ్ బాక్స్లోకి కర్రీ తీసుకెళ్ళలేదన్నమాట. ఇంకా అక్కడ వాళ్ళు చికెన్ ఏదో తెచ్చుకుంటారు ఇంకా అందరూ, అందుకని కర్రీ తీసుకుపోలేదు. ఓన్లీ ప్లెయిన్ రైసే తీసుకెళ్లారనమాట. నాకు గుర్తు లేకుండా నేను కర్రీ వండేసాను, అందరికీ సరిపడా కర్రీ వండేసాను. ఆ కర్రీ మిగిలిపోయిందనమాట. బీరకాయ కర్రీ చేశాను, మిగిలిపోయింది. ఇంకా అది పడేయలేము కదా. ఇంకా సరే నైట్ డిన్నర్లోకి అదే అవుతుంది, సరే ఎక్స్ట్రా కొంచెం ఆమ్లెట్ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనేసి, ఇంకా అంటే తినడానికి టేస్ట్ బాగుంటుంది అనేసి ఇంకా ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. ముగ్గురికి ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. ఇంకా రైస్ కూడా కుక్ చేసేయాలండి, కర్రీ అయితే ఉంది కదా. ఇంకా ఆనియన్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. నేను ఎక్కువ ఆనియన్స్ అయితే ఎక్కువ యూజ్ చేస్తానన్నమాట వంటల్లో. నాకు ఇష్టం అనమాట చాలా ఆనియన్స్. ఇంట్లో వాళ్ళు కూడా తింటారులేండి. ఆనియన్స్ ప్లస్ ఏంటంటే బాడీ కూడా చలవ చేస్తుంది కదా. ఆనియన్స్ ఉంటేనే ఆమ్లెట్ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడో ఒకసారి ప్లెయిన్ వేస్తాలేండి, అంటే ఓపిక లేకపోతే ఎప్పుడో ఒకసారి మామూలుగా ఎగ్తోనే వేసేస్తాను. అందులో సాల్ట్, కారం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప్లెయిన్ వేస్తాను. కాకపోతే రేర్ అనమాట, ఎక్కువ ఆనియన్సే వేస్ట్ చేస్తానమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా మా చిన్ను అయితేనేమో ఇంకా డిన్నర్కి రెడీగా ఉన్నాడనమాట. అయితే ఈరోజు ఇంకా ఎర్లీగానే తినేస్తాము, ఎందుకంటే ఇంకా ఎట్లాగో ఎర్లీగా లేస్తున్నాం కదా. ఇంకా ఎర్లీగా పడుకుంటే ఇంకా కొంచెం రెస్ట్ కూడా అనిపిస్తుంది కదా. ఇంకా నీ పడుకుంటేనే మా చిన్ను కూడా పడుకుంటాడనమాట. ఇంకా లేదంటే అటు ఇటు మెసులుతూ ఉంటాడనమాట. అందుకని ఇంకా త్వరగా కిచెన్లో వర్క్ కంప్లీట్ చేసుకుంటే ఇంకా వెళ్ళి నేను కూడా త్వరగా పడుకోవచ్చు అనేసి ఇంకా డిన్నర్ అయితే అంటే త్వరగానే కుక్ చేస్తున్నానండి. ఈవినింగ్ తను వచ్చిన తర్వాత స్నాక్స్ అవన్నీ పెట్టేసి ఇంకా ఆఫ్టర్నూను ఈవినింగ్ వాళ్ళ లంచ్ బాక్స్లు అవన్నీ వస్తాయి కదా, అవన్నీ క్లీన్ చేసిన తర్వాత వెంటనే ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా స్టార్ట్ చేయగానే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా బ్రేక్ ఇచ్చేసి 8 అట్లా అవ్వగానే తినేస్తాము. మామూలుగా అయితే కరెక్ట్గా 8కి అయితే స్టార్ట్ చేస్తాము. కాకపోతే ఇంకా ఈ మధ్యన అయితే కొంచెం ఒక 5-10 మినిట్స్ అయితే ముందుగానే డిన్నర్ అయితే చేస్తున్నాం అనమాట. ఇక ముగ్గురికి కూడా ఆమ్లెట్ అయితే వేసాను. ఇంకా ఒకవైపు అయితే ఆమ్లెట్ అవుతుంది. ఇంకా ఈలోపు అంటే ఆమ్లెట్ అయ్యేలోపు మా చిన్నకి రైస్ కలిపిచ్చేస్తే తను తింటూ ఉంటాడు కదా. ఇంకా 2 ఆమ్లెట్ అయితే వేసాను కదా. ముందు మా చిన్నుకి మా నాన్నకి ఇద్దరికి పెట్టించేస్తే వాళ్ళిద్దరు తింటూ ఉంటే ఇంకా లాస్ట్లో నేను వేసుకొని తినొచ్చు అనేసి ముందు మా చిన్నుకి అయితే రైస్ పెట్టాను. రైస్ అయితే వేడిగా ఉంది, కొద్దిగా చల్లారుతుంది అనేసి ముందు ప్లేట్లో పెట్టేశాను. ఇంకా ఇలా డిన్నర్ అయితే కొనసాగుతుందన్నమాట. అంటే నైట్ డిన్నర్లోకి కుకింగ్ సెక్షన్ అయితే ఇలా కొనసాగుతుంది. మీరు ఈరోజు డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్లో షేర్ చేయండి. ఇక్కడ ఒక స్మాల్ రిక్వెస్ట్, ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం అవసరం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇక్కడ బీరకాయ కర్రీ వేసాను. ఇంకా స్పూన్తోనే కలిపేసాను అనమాట. ఇంకా అన్నం అంత చల్లారలేదు, స్పూన్తోనే కలిపేసాను. ఇక్కడేమో ఇంకా వర్క్ చేసుకుంటూనే ఇంకా ఆమ్లెట్ అయితే తిప్పేస్తున్నాను. ఇంకా ఆయిల్ అయితే వేసాలండి, ఆయిల్ వేసి ఇంకా తిప్పేస్తే ఇంకా ఒకసారి అయితే అయిపోద్ది. ఇక ఆమ్లెట్ల వేయడం కూడా అయిపోయిందనమాట. ఇక్కడ స్పూన్తోనే కలిపేస్తానండి, ఎందుకంటే అన్నం చల్లారలేదు. బయట క్లైమేట్ కూడా వేడిగానే ఉంటుంది కదా, 3-4 డేస్ నుంచి ఉక్కపోతనమాట. ఇంకా నైట్ వర్క్ అయిపోగానే ఇంకా స్నానం చేసి పడుకుంటున్నాను, అప్పుడు కొంచెం బాడీ రిలీఫ్గా ఉంటుంది అనమాట. లేదంటే ఇంకా అసలు ఆ చెమట కమ్మితే అసలు పడుకోలేము, నిద్ర కూడా పట్టదు. ఇంకా నైట్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని కిచెన్లో లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా స్నానం చేసి పడుకోవడం అనమాట. ఇక్కడ ఆమ్లెట్ కూడా అయిపోయింది. మా నానిని అడిగితే తనకు కూడా కలిపిచ్చేసేయమన్నారనమాట. వాళ్ళు ఆల్మోస్ట్ అయితే వాళ్ళైతే తినరు, నేను కలిపి స్పూన్లు వేసిస్తే ఇంకా తినేస్తారనమాట. ఫాస్ట్గా తింటారు, లేదంటే కొంచెం స్లోనే తింటారు. ఇంకా నా వర్క్ అయిపోవాలంటే సరే వాళ్ళు ఏదో రకంగా తింటే చాలు, నా వర్క్ నేను కంప్లీట్ చేసుకోవచ్చు కదా, అందుకే కలిపే ఇస్తాను. ఇబ్బంది అయితే అనుకోను అసలు, నాకు ఇంకా అలవాటే కాబట్టి ఎప్పుడైనా కలిపే ఇస్తాను. ఇంకా ఎప్పుడో ఒకసారి అట్లా ప్లేట్లో పెట్టిస్తాను, కానీ మ్యాక్సిమం అయితే కలిపి స్పూన్లు వేసిస్తే ఇంకా వాళ్ళే తినేస్తారనమాట. ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ పెట్టేస్తే ఇంకా వాళ్ళు తింటూ ఉంటారు. ఇంకా నేను తర్వాత పెట్టుకొని తింటూ ఉంటాను అనమాట. నాకు కూడా అంత ఇబ్బందిగా అనిపించదు కదా. ఇక్కడ మా చిన్నకి అయితే కలిపేసాను. ఒక ప్లేట్లో అయితేనేమో కర్రీ రైస్, ఇంకో ప్లేట్లో అయితేనేమో ఎగ్ ఆమ్లెట్ ఇంకా ఇచ్చేసాను అనమాట. మా నాన్నకి మా చిన్నకి ఇద్దరు కూడా ఇచ్చేసాను. మా నాన్నకి ఇచ్చేది మీకు వీడియో క్లిప్లో కనిపించలేదులేండి, వీడియో షూట్ చేయలేదు. ఇంకా ఇది నెక్స్ట్ డే రోజు అంటే థర్స్డే రోజు ఇంకా మేము ఎగ్ అయితే తినము. అయితే సాటర్డే రోజు, థర్స్డే రోజు ఈ 2 డేస్ మాత్రం అసలు ఎగ్ కూడా తినమన్నమాట. ఇంకా మేము తినే నాన్ వెజ్ అంటే ఎగ్ ఒకటే.
అది కూడా రీసెంట్గానండి, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచే నేను ఎగ్ కూడా ఆ, అంటే తింటున్నాను. అంతకుముందైతే అసలు ఎగ్ కూడా తినలేదు. ఇంకా థర్స్డే రోజు ఇంకా ఎగ్ కూడా ఏమి ఉండదు కదా, ఇంకా మెంతికూర అయితే ఇంట్లో ఉంటే మెంతికూర రైస్ చేద్దామనేసి మెంతికూర రైస్ అయితే కుక్కర్లోనే ప్రిపేర్ చేశాను. అంటే 6:30 7 కల్లా కుకింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మా చిన్నకి ఇంకా కొంచెం స్టడీ అంటే ట్యూషన్కి అయితే పంపించట్లేదు, కొన్ని డౌట్స్ ఉంటే మాత్రం నేనే క్లారిఫై చేస్తున్నాను. ఇంకా తను హోంవర్క్ చేస్తూ ఉన్నాడు. ఇంకా రైస్ కుక్ చేసి ఇంకా తన దగ్గరకు వచ్చేసి తనకి అంటే తెలియని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. రైస్ కూడా సూపర్గా వచ్చిందండి. ఇంకా నైట్ డిన్నర్ అయితే చేసాము. ఇది నెక్స్ట్ డే రోజు అంటే ఫ్రైడే రోజు ఈవినింగు. ఇంకా మా చిన్ను వస్తాడని ఎదురు చూస్తున్నాను. అంటే మా చిన్ను రావడానికి ఇంకా 1 అవర్ టైం ఉందిలేండి. అయితే బయటకు వచ్చి చూస్తున్నాను. బయటకు వచ్చి చూస్తారు కొంచెం వర్షం, క్లైమేట్ చేంజ్ అయింది, వర్షం పడేలాగా ఉంది. వర్షం పడుతుంది అని భయం వేసింది అనమాట. అప్పటికి 4-5 ఏమో అట్లా అయింది. కరెక్ట్గా టైం అయితే చూడలేదులేండి నేను. ఇంకా బయటకు వచ్చి చూసాను అనమాట. ఒక గాలి దుమ్ము లేదు, ఉరుము లేదు, మెరుపు లేదు. సడన్గా ఎండ ఉండి ఉండి క్లైమేట్ చేంజ్ అయింది. ఇంకా చీకటిగా అనిపించేసరికి ఇంకా నేను బయటకు వెళ్ళి చూసేసరికి క్లైమేట్ కంప్లీట్గా చేంజ్ అయింది. నల్లటి మేఘాలు అయితే కమ్ముకున్నాయి. ఇంకా వర్షం మాత్రం పడితే బాగానే పడుతుంది. ఇంకా బయట కొద్దిసేపు ఉండేసి లోపలికైతే వచ్చాను. బయట అయితే మంచి చల్లగా ఉంది, ఇంట్లో అయితే వేడిగానే ఉంది. ఇంకా నేనేంటంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఎందుకోనండి అసలు ఓపిక లేదో ఏమో కానీ కొద్దిసేపు అయితే నిద్రపోయాను. ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాము. ఇంకొంచెం నేను పడుకునేసరికి లేట్ అవుతుంది, 9:30 అట్లా అవుతుంది. మా చిన్ను మాత్రం 9కి పడుకుంటున్నాడు. ఇంకా ఒక్కోసారి నేను 9:30 అవుతుంది, 9:45 అట్లా అవుతుంది అనమాట. ఎందుకంటే మా నాన్న లేట్గా డిన్నర్ చేస్తారు కదా. ఇంకా తను డిన్నర్ తిన్న తర్వాత గిన్నెలన్నీ తోమి నెట్ బాస్కెట్లో వేసి ఇంకా స్నానం చేసి పడుకుంటానమాట. అందుకే కొంచెం లేట్ అయితే అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4-5 అయింది. మా చిన్ను కోసం అయితే ముందే ఫ్రిడ్జ్లో మ్యాంగోస్ ఇంకా జామకాయ ఒకటే ఉంది, అది చిన్నదే అనమాట. అది కట్ చేశాను. మ్యాంగోస్ కూడా కట్ చేశాను, పీసులుగా కట్ చేసి ఇంకా 4కి అయితే వేసి పెట్టాను. ఇంకో సైడ్ ఏమో మ్యాంగోసే కట్ చేసి పెట్టాను. ఇంకా ఇద్దరిట్లో అంటే మా నాన్న కానీ మా చిన్ను కానీ ఇద్దరిట్లో ఎవరైతే తిన్నా కూడా ఇంకా ఇబ్బంది ఉండద్దు అనేసి ఎవరికి వాళ్ళు సెపరేట్ అయితే చేసి పెట్టాను. ఇంకా ఫ్రైడే రోజు అయితే స్పెషల్ ఏంటంటే ఫ్రైడే రోజు నేను ఎక్కువగా సాంబార్ చేస్తాను. ఇంకా వైట్ రైస్. మా నాన్న అయితే లంచ్ చేయలేదు, బయటకు వెళ్ళారు ఏదో పని ఉండి. ఇంకా తను రాలేదనమాట, లంచ్ అయితే చేయలేదు. ఇంకా తన కోసం వండిన రైస్ అయితే అట్లా మిగిలిపోయింది. మార్నింగ్ అయితే పూరి చేశాను, పూరి అను బొంబాయి చట్నీ చేశాను. ఇంకా అవి కొంచెం మిగుల్స్తానమాట, అంటే మిగిలేటట్టు చేస్తాను. ఇంకా 3 పూరీలు అయితే మిగిలినాయి. మా చిన్ను కానీ మా నాని కానీ వస్తే ఇంకా వాళ్ళిద్దరు కూడా తినేస్తారు. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇంకా మళ్ళీ బయటకు వచ్చి చూసేసరికి సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయింది. అంటే నేను సరే ఆల్రెడీ బయటకు వెళ్ళి చూసేసరికి నల్లటి మేఘాలు వచ్చాయన్నమాట. ఇంకా వర్షం పడుతుందిలే అనుకుని లోపలికి వచ్చేసి ఇంకా వర్క్ అయితే చేశాను. ఈలోపే ఇంకా కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయింది, బాగానే పడుతుంది. ఇది మా రెండో మల్లె చెట్టు అనమాట, తీగ మల్లె అంటారు కదా. ఇంకా దానికైతే వైర్ కట్టి డాబా మీదకైతే లాగేసాను అనమాట. ఇంకోటేమో గేట్ దిమ్మ కనిపిస్తుంది కదా, దిమ్మకి బయట వైపు ఇంకో మల్లె చెట్టు ఉందనమాట. అది పెద్ద మల్లె చెట్టు అనమాట. ఇప్పుడు చిన్నది సన్నగా ఉంది చూడండి, అది రెండో మల్లె చెట్టు. సరే రెండు మల్లె చెట్లు అంటే రెండో మల్లె చెట్టు కూడా వచ్చేసింది. ఇంకా దాన్ని ఎందుకు పీకడం అనేసి ఇంకా దాన్ని కూడా వైర్ కట్టి డాబా మీదకైతే లాగాను. వర్షం అయితే మంచిగా పడుతుందనమాట, బాగానే పడింది వర్షం అయితే. కొంచెం క్లైమేట్ అయితే కూల్ అయింది, ఎందుకంటే 4-5 డేస్ నుండి కూడా బాగా ఎండగా ఉండి ఉక్కపోత అయితే బాగానే ఉంది. ఇంకా కొడితేనేమో వర్షాలు బాగా పడుతున్నాయి, లేదంటే ఎండ ఎక్కువ ఉంటుందన్నమాట. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి. ఇంకా ఇంట్లో వర్క్ కంప్లీట్ చేసుకొని 4-5 అట్లా నేను ఇంకా బయటకు వచ్చి చూశాను. గొడుగు వేసుకొని ఇంకా గేట్ ముందైతే నిల్చున్నాను. ఇంకా అంటే డైలీ అయితే 5కి అట్లా వస్తున్నాడు, ఎప్పుడో ఒకసారి అయితే 5:30 అట్లా అవుతుందన్నమాట స్కూల్ నుండి వచ్చేసరికి. ఇంకా 4-5 అయింది కదా, సరే ఇంకా తను వస్తాడేమో వర్షంలో తడుచుకుంటూ అనేసి నేనేం చేశానంటే ఇంకా అంటే మార్నింగ్ ఏమో మా ఇంటి దగ్గరికి వస్తుంది వ్యాను. ఇంకా ఈవినింగ్ టైంలో మాత్రము మాది కార్నర్ నుంచి లెఫ్ట్ సైడ్లో థర్డ్ ఇల్లు, ఇంకా ఇదేమో రైట్ సైడ్కి వెళ్ళాలన్నమాట. అంటే రైట్ సైడ్ స్టార్టింగ్లో వస్తుందన్నమాట ఈవినింగ్ టైంలో. మార్నింగ్ టైంలో అయితే మా ఇంటి దగ్గరలో వస్తుంది. ఇంకా ఈవినింగ్ టైంలో మాత్రం అంటే మేము బయటికి ఏమైనా వెళ్ళినా కూడా సెంటర్కి వెళ్ళినా కూడా ఈ రూట్ అనమాట, చెరుకట్ట రూటు. ఇంకా అక్కడికి వ్యాన్ అయితే వచ్చేసింది. 1/2 అవర్ లేట్ వచ్చిందనమాట. 5:15కి వచ్చింది, నేను 4-5కి వెళ్ళాను. 5:15 5:20గా వస్తుందనమాట, అప్పుడు వచ్చింది వ్యాను. ఇంకా ఎందుకైనా మంచిదనేసి ఇంకా అందుకే నేనే ముందు వెళ్ళి గొడిగేసి అయితే నిల్చొని యాస్ట్ వచ్చేసింది. ఇంకా వర్షం కదా, వర్షం లేకపోతే సరే ఏ పక్కకో నిల్చోవచ్చు.
కానీ వర్షం పడుతుండేసరికి ఇంక అట్లనే గొడుగు వేసుకొని ఇంక అట్లనే హాఫ్ అన్ అవర్ దాకా నిల్చున్న తర్వాత వ్యాన్ వస్తే ఇంకా మా చిన్ను కూడా వ్యాన్ నుంచి దిగాడు. ఇంకా తీసుకొని వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత తను స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఫ్రూట్స్ అయితే తినేసాడు. ఇంకా అందరం కూడా తినేసానండి. ఆ రోజు మా నాన్న కూడా ఇంట్లోనే ఉన్నారు. ఫ్రైడే కదా ఇంట్లోనే ఉన్నారు. ఇంకా ఇది 3 days బ్యాక్ తీసిన వీడియో. శుక్రవారం తీసిన వీడియో సాటర్డే రోజు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. 3 days గ్యాప్ వచ్చింది. ఈ 3 days గ్యాప్ రావడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే చెప్పేస్తాను మీకు. శుక్రవారం రోజు ఈవినింగ్ మా చిన్ను వచ్చాడు. ఇంకా తను స్నానం చేసి ఫ్రెష్ అయ్యి హోంవర్క్ అని చేసుకున్నాడు. ఇంకా సాటర్డే రోజు హాఫ్ డే అని డిక్లేర్ చేశారనమాట. వాట్సాప్ మెసేజ్ పంపించారు స్కూల్ వాళ్ళు. సాటర్డే రోజు ఇంకా లంచ్ బాక్స్ ఏం లేదు కదా, మార్నింగ్ టిఫిన్ తినేసి వెళ్తాడనమాట. ఇంకా మా నాన్నకైతే రెగ్యులర్గా బాక్స్ కట్టాల్సిందే. ఇంకా మా చిన్ను ఖుషిగా ఫీల్ అయ్యాడు, నేను కూడా ఖుషిగా ఫీల్ అయ్యాను. ఇంకా ఎందుకంటే వరుసగా హాలిడేస్ వచ్చాయి. సాటర్డే రోజు హాఫ్ డే, సండే మండే అంటే బోనాలు సెలబ్రేషన్ సందర్భంగా ఇంకా హాలిడేస్ డిక్లేర్ చేశారనమాట. మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యాం. 2.5 days నాతో ఉంటాడు కదా ఇంట్లోనే అనేసి మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యాయి అనమాట. ఆ హ్యాపీ ఎంతసేపు నిలవలేదండి. ఆ చిన్ను స్కూల్ నుండి వచ్చేసరికి ఇంట్లో వర్క్ అయితే అవుతుంది కదా, మామూలుగా అయితే 12:30కి స్కూల్ అయిపోతుంది. ఇంకా తను వెహికల్లో వస్తాడు కాబట్టి ఈజీగా 1 hour పడుతుంది అనమాట. అంటే 12:30 అయితే 1:30 అట్లా వస్తాడనమాట. ఒక్కోసారి ఇంకా కొంచెం లేట్ అవుతుంది. హాఫ్ డే స్కూల్స్ అప్పుడైతే ఒక్కోసారి 2:30కి కూడా వచ్చాడనమాట. ఏది 1కి స్కూల్ అయిపోతే అట్లా 1 hour లేట్ అవుతుంది కదా. ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా స్నానం చేస్తే మా చిన్ను వచ్చేలోపు పని కూడా అవుతుందని ఇంకా పని మొత్తం కూడా చేసేసుకున్నాను. ఇల్లు బయట మాప్ అయితే పెట్టేశాను. ఇంకా గీజర్ అయితే ఆన్ చేసుకున్నాను. అంటే బయట ముగ్గు పెడుతున్నాను. ఈలోపు వాటర్ హీట్ అవుతాయి కదా, గీజర్ ఆన్ చేసి ఇంకా బయట బాల్కనీలో ముగ్గు అయితే పెడుతున్నాను. పెట్టి లోపలికి కూడా వచ్చేసాను. వచ్చిన తర్వాత మళ్ళీ నేనేంటంటే మర్చిపోయాను అనమాట. గేటుకి గడి పెట్టడం మర్చిపోయాను. ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు గేటుకి గడిలు పెట్టేస్తాను అనమాట. అంటే బయట ఎవరైనా వచ్చినా కూడా సడన్గా తీయకుండా ఉండడం కోసం అనేసి గేట్ అయితే గడి పెట్టేస్తాను. ఇంకా మా ఇంట్లో అంటే చిన్ను మా నాన్న ఇద్దరు ఉన్నప్పుడు మాత్రం ఏం పెట్టనులేండి. నేను ఒక్కదాని ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటానమాట. ఎందుకంటే ఎవరు వచ్చేది మనకి తెలియాలి కదా. అందుకే ఎవరైనా వచ్చినా కూడా డైరెక్ట్గా గుమ్మం వరకు వచ్చేస్తారనమాట. ఇంకా అందుకనేసి గేటు గడి పెడదాం అనేసి మెస్ డోర్ అయితే ఎంట్రన్స్ మెయిన్ డోర్ ఉంది కదా, మెస్ డోర్ అట్లా ఓపెన్ చేసి ఒక కాలు బయట పెట్టానో లేదో, అసలుకి అది స్టెప్ మీద పడిందో లేదో నా పాదం పెట్టడమే జారి కింద పడిపోయాయి అనమాట. వెళ్ళకిలా పడ్డాను, ఇట్లా వెనక్కి పడ్డాను అనమాట. వెనక్కి పడేసరికి అసలు ఒక్కసారి షాక్ అయ్యాను. ఏమైందో కూడా నాకు అర్థం కాలేదు. ఒక 5 minutes కూడా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. అసలు మైండ్ పనిచేయలేదు. అంత పెద్ద సౌండ్ వచ్చింది. అంటే నిల్చున్నదాన్ని ఇట్లా జారి పడ్డాను కదా, ఆ సౌండ్కి అసలు నాకే భయం వేసింది అనమాట. ఒక 5 minutes వరకు లేవలేకపోయాను అనమాట. అట్లే కూర్చుండిపోయాను. ఇంకా బజార్లో కూడా మరి అదేందో కానీ ఎవ్వరు కూడా రోడ్డు మీద నేను పడిన టైంలో ఎవ్వరు కూడా తిరగలేదనమాట. ఇంకా ఒక 5 minutes అయిన తర్వాత ఇంకా నేనే అతి కష్టం మీద లేచాను. ఇంకా ఇంట్లో లేపే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా, చిన్ను మా నాన్న ఎవరి డ్యూటీలకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేనే అతి కష్టం మీద లేచి వచ్చి ఇంకా సోఫా మీద కూర్చుండిపోయాను అనమాట. ఒక 15 నిమిషాలు అట్లా కూర్చుండిపోయాను. తర్వాత మళ్ళీ గీజర్ ఆన్లోనే ఉంది కదా, నాకు గుర్తొచ్చేసి ఇంకా ఎట్లాగో అతి కష్టం మీద నడుచుకుంటూ వచ్చి గీజర్ అయితే ముందు ఆఫ్ చేశాను అనమాట. ఎందుకంటే ఓవర్ హీట్ అవుతుంది, అందుకే ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి వచ్చి మళ్ళీ కొద్దిసేపు సోఫాలో అట్లా కూర్చునిపోయాను. అసలు ఏమైందో ఏమో ఇప్పటికి కూడా నాకు అర్థం కావట్లేదండి. అసలు ఎందుకు అట్లా కింద పడ్డాను, ఏమన్నా వాటర్ ఉన్నాయా లేదా ఆయిల్ పడిందా, అసలు ఏమైందో కూడా నాకు తెలియదు. లేదా బీపీ ఏమైనా డౌన్ అయిందా, అసలు నాకు ఇప్పటి వరకు కూడా అర్థం కాలేదన్నమాట. ఎందుకంటే మార్నింగే ఇల్లు తుడిచేసాను, అయిపోయింది. నాకు తడి ఉన్నట్టుగానే ఏమి అనిపించలేదు. ప్లస్ ఏంటంటే ఇంకా ఆయిల్ పోసే చిన్నపిల్లలు అంటే ఎవరు లేరు. మా చిన్న ఉన్నా కూడా ఏమి ఆగం చేయడు అసలుకి, అలాంటి వాటి జోటికే పోడు. అయినా వాళ్ళు లేడనమాట ఇంట్లో. ఇంకా అసలు ఎట్లా పడిపోయానో నాకే అర్థం కాలేదు. అట్లా అయిందనమాట. కానీ దెబ్బలు మాత్రం ఇంటర్నల్గా బాగా పెయిన్ వచ్చిందనమాట. అసలు తట్టుకోలేకపోయాను ఆ పెయిన్ అయితే. చాలా ఇబ్బంది పడ్డాను. 3 days కూడా నైట్ అయితే అస్సలు నిద్ర పట్టేది కాదు. అంత బాడీ పెయిన్స్ అనమాట. అంటే నిల్చుందని సడన్గా పడిపోయాను కదా, బాడీ పెయిన్స్, ఇంకా బాగా హెడేకు, కాళ్ళు చేతులు మొత్తం వెనక ఇట్లా ఎలకల పడ్డాను కదా, ఆ స్టెప్ గుద్దుకుంది. ఇంకా నా లక్ ఏంటంటే
గడప మీద నా తల పడలేదండి. అదే వెనక ఇట్లా గడప మీద చిన్న మెదడు అంటారు చూడు, దానికి దెబ్బ తగిలితే అసలు మనుషులు ఇంకా బతకరనమాట. ఇంకా నా లక్ ఇంకా అదే అనుకున్నాను. ఇంకా ఇంట్లో ఒంటరిగా ఉన్న వాళ్ళైతే కొంచెం భయం అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంకా అసలు తలుచుకుంటేనే ఉండలేమన్నమాట. నాకైతే బాగా భయం వేసింది. ఇంట్లో ఒకదాన్నే ఉంటాను కదా, ఎప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్పలేము. బయటకు వెళ్ళిన వాళ్ళకే ప్రమాదం కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సేఫ్టీ లేదనిపించింది. ఎందుకంటే నేను అంటే కింద పడ్డా కదా, ఆ భయంతో అట్లా అనిపించింది అనమాట నాకైతే. అట్లా జరిగిందనమాట. అందుకే వీడియోస్ అయితే చేయలేకపోయాను. ఇంకా 3 డేస్ కూడా రెస్టే తీసుకున్నాను. ఇంకా 3 డేస్ 2.5 డేస్ హాలిడేస్ వచ్చాయనే కానీ పాపం మా చిన్ను అయితే చిన్నబుచ్చుకున్నాడు అనమాట. ఇంకా నేనేంటంటే జస్ట్ ఇంట్లో నార్మల్గా వర్క్ చేసేసి పడుకుని పోయాను. ఇంకా మా నాన్న కూడా అన్నాడు, రెస్ట్ తీసుకుంటేనే కోలుకుంటావు, లేదంటే కష్టం, రెస్ట్ తీసుకోవాలి, ఇంకా బాడీ పెయిన్స్ అవి అంటున్నావు కదా అంటే ఇంక అట్లే రెస్ట్ తీసుకున్నాను అనమాట. నాకు చాలా ఇబ్బంది అనిపించింది 3 డేస్ దాకా. ఇంకా పాపం తను ఇంట్లో ఉన్నాడని కానీ ఏ స్పెషల్స్ కూడా చేయలేదనమాట. ఏమన్నా ఇట్లా హాలిడేస్ వస్తే ఖచ్చితంగా స్పెషల్స్ అయితే ఉంటాయి. అంటే నార్మల్ డేస్లో కూడా ఉంటాయి కానీ ఇంకా హాలిడేస్లో అయితే కొంచెం స్పెషల్స్ చేస్తాను అనమాట. ఇంకా పాపం మా చిన్ను ఉన్నాడు కానీ ఏం చేయలేకపోయాను. మండే రోజు మార్నింగ్ ఏమో డాడీ వస్తే బిర్యానీ ఆర్డర్ చేయమని చెప్పు మమ్మీ అని నాతో అన్నాడనమాట. నాకే చాలా బాధ అనిపించింది. అంటే పిల్లలకి తినాలని ఉంటేనే కదా అడిగేది. అందుట్లో మా వాడు ఎక్కువ అడగడు అసలుకి. అడగముందే నేను ముందు చేసి పెడతాను. ఇంకా తను అడిగాడు అనమాట. అడిగితే నాకు అసలు ప్రాణం ఎందుకు అసలు మనసు చివుక్కుమంది చాలా. ఇంకా సరే నేనే చేస్తాను డాడీ వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏమో, నేనే ప్రిపేర్ చేస్తా అని కొంచెం ఇంకా మండే రోజు ఆఫ్టర్నూన్ నుంచి అయితే కొంచెం బెటర్ అనిపించింది నాకు. ఇంకా సరే నేనే చేస్తానంటే మా చిన్ను వద్దంటే వద్దన్నాళ్ళే కానీ పిల్లలు వాళ్ళకి తెలియదు కదా, ఇంకా ఏం కాలే అనేసి ఇక నేను కిచెన్లోకి అయితే వచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇంట్లో బాస్మతి రైస్ కూడా ఉన్నాయి, అయితే కొద్దిగానే ఉన్నాయండి, 1 లోటా ఉంటాయో ఏమో. ఇక కొలిస్తే 1.25 లోటా ఉందన్నమాట. సరే నైట్ డిన్నర్లోకి అయితే సరిపోతుంది, ఇంకా ముగ్గురమే కదా సరిపోతుంది. ఇంకా ముందుగానే 6 ఎగ్స్ అట్లా ఉంటే ముందు బాయిల్ చేశాను అనమాట. కొంచెం సాల్ట్ వేసి రాక్ సాల్ట్ వేసి బాయిల్ చేశాను. బాయిల్ చేసిన తర్వాత ఇంకా అవి చల్లారిన తర్వాత పొట్టువలు చేసి కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఉప్పు కారం పసుపు వేసి ఇంకా మంచిగా వేయించాను అనమాట. అయితే ఎగ్స్కి అయితే ఇట్లా చాక్తో ఇట్లా ఘాట్లు అయితే పెట్టాను, ఎందుకంటే ఉప్పు కారం పసుపు అన్నీ ఎగ్స్కి బాగా పట్టాలి కదా. మసాలా అనేది మంచిగా పడితేనే ఎగ్ లోపల చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుందన్నమాట. అట్లా చేసి పక్కన పెట్టేసి తర్వాత ఆనియన్స్ అయితే ముందే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా బిర్యానీలోకి, ముందు ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయించుకొని అవి కూడా పక్కన పెట్టేసాను. ఇక ఫస్ట్ ఏంటంటే ఈ ప్రాసెస్కి ముందైతే బాస్మతి రైస్ కొలిచాను కదా, 1.25 ఉంది. సరే ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నా కూడా మార్నింగ్ అయినా కొంచెం పనికొస్తుంది కదా నైట్ వండిందనేసి అట్లా పెట్టాను. బాస్మతి రైస్ కూడా అంత ఒదిగేం కాదులేండి, మామూలు రైస్ అయితే కొంచెం ఒదుగవుతుంది కానీ ఈ బిర్యానీ కోసం ప్రిపేర్ చేసే రైస్ అయితే అంత ఒదుగవ్వదనమాట. ఇంకా సరే ఇంకా ఎక్కువ వాటర్ పోసేసి 1.25 తీసుకున్నాను కదా, ఒక 3కి కొంచెం తక్కువ పోసాను అనమాట వాటర్. 3 లోటాలకి కొంచెం తక్కువ పోసి ఇంకా అందులో హోల్ గరం మసాలా వేసేసి ఇంకా అది బాగా తెల్ల కాగిన తర్వాత రైస్ వేసాను. ఇటువైపు స్టవ్ మీద అయితే మీకు కనిపిస్తూనే ఉంది అంటే రైస్ అయితే కుక్ అవుతుంది. ఇంకా అటువైపు పోతేనే బిర్యానీలకి గ్రేవీ కావాలి కదా, ఆ గ్రేవీ కోసం ఏం చేశానంటే ఫస్ట్ కడాయి పెట్టేసి ఇంకా అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటాలు ఉల్లిపాయలు ఇంకా అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి వేయించి ఇంకా అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేశాను. మంచిగా ప్యూరీ లాగా వస్తుంది కదా, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా అట్లా చేసేసాను. ఇంకా అదే పోపు పెడుతున్నాను అనమాట. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి పోపు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా అసలు అందుకేనండి వీడియోస్ నేను రెగ్యులర్గా చేద్దాం అనుకుంటా, ఏదో ఒక అడ్డంకి అయితే ఎప్పుడు ఎదురవుతూనే ఉంది. మంచిగా ఉన్నప్పుడు మాత్రం కంటిన్యూస్గా వీడియోస్ పెట్టేస్తాను అనమాట. ఇంకా రోజా 2 డేస్కి ఒకసారి 3 డేస్కి అనే కాదు, రెగ్యులర్గా కూడా పెట్టేస్తా ఒక్కోసారి నాకు వీలు కుదిరితే. ఇంకా వీలు కుదరకపోతేనే ఇంకా 2 డేస్కో 3 డేస్కో 4 డేస్కో అట్లా ఇంకా నాకు వీలున్నప్పుడు అట్లా వీడియోస్ పెడుతుంటాను అనమాట. సరే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి.
నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది కదా, ఆ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఆ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ రైసు 80% అయితే కుక్ అయింది, అదే మీకు చూపిస్తున్నాను అనమాట. బాస్మతి రైస్ సూపర్గా ఉన్నాయన్నమాట. ఫైన్ క్వాలిటీ రైసు. ఇది దావత్ ఉంటుంది కదా, దావత్ రైసు ఎప్పుడు తీసుకొచ్చానండి, 5 kg ప్యాకెట్ అని తీసుకొచ్చాను, అది మిగిలిపోయింది. ఇంకా ఈ రోజుకైతే పనికి వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను బాస్మతి రైస్ కుక్ చేశాను కదా, అది స్ట్రైనర్ చేసేటప్పుడు గిన్నె జారి ఆ స్ట్రైనర్లోనే పడిపోయింది. ఇంకా కొంచెం అయితే జస్ట్లో మిస్ అయిందండి, నా కాళ్ళ మీద పడేదనమాట రైస్ను వేడి నీళ్ళు. ఇక ఇట్లనే ఒక్కొక్కసారి మిస్టేక్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఇంకా నాకు భయం వేసింది, వెంటనే ఆ గిన్నెని అయితే స్ట్రైనర్లోనే వదిలేసాను. ఇంకా అంటే బ్యాలెన్స్ తప్పిందనమాట, పట్టుకోలేకపోయాను. ఇంకా స్ట్రైనర్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ఈ బాస్మతి రైస్ ఉన్నాయి కదా, ఈ బాస్మతి రైస్ని ఇంకా బిర్యానీ కోసం గ్రేవీ అయితే కుక్ చేస్తున్నాను కదా, ఇంకా అందులో మళ్ళీ కొద్దిగా టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు ఫస్ట్ ఏమో కొద్దిగానే వేసాను, మళ్ళీ రైసు వేసేటప్పుడు మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవాలి కదా. అంటే మేము తినగలిగేంత స్పైసీనే యాడ్ చేశానండి. మేము మరీ ఓవర్గా అయితే తినము, మరీ చప్పగా తినము, మీడియంగా తింటాం అనమాట. స్వీట్ అయినా హాట్ అయినా. ఇంకా మళ్ళీ సరిపోదనేసి మళ్ళీ కొంచెం కొంచెం అయితే యాడ్ చేశాను, ఉప్పు, కారం, పసుపు. ఇంకా మెయిన్ ఏంటంటే అందులో పెరుగు కావాలి కదా, గట్టి పెరిగే ఉంటుంది మా ఇంట్లో, నీళ్ళ పెరుగు అసలు ఉండదు అనమాట. ఎవరు తినము నీళ్ళ పెరుగు అయితే. ఇంకా గట్టి పెరిగి పాలు కాగబెట్టేటప్పుడు ఒక చుక్క నీళ్ళు కూడా పోయామన్నమాట. అట్లా పాల ప్యాకెట్ కట్ చేసి గిన్నెలో పోసి వేడి చేసిన తర్వాత ఇంకా అవి చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడే పాలు తోడు పెట్టేస్తాను అనమాట. ఇంకా అట్లా ఇంకా పాలైనా అంతే, ఒక చుక్క కూడా వాటర్ అయితే యాడ్ చేయము. అట్లా ఇంకా అందులో అయితే గ్రేవీ కోసం అయితే 3 గంటల పెరుగు అయితే వేసాను, గట్టి పెరుగు. మళ్ళీ కొద్దిగా అందులోకి మసాలాలు యాడ్ చేయాలి కదా, ధనియా పౌడరు, గరం మసాలా, నెక్స్ట్ బిర్యానీ మసాలా, మెయిన్ అదే కదా ఫ్లేవర్ వచ్చేది. బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసి ఒక 2 minutes 3 minutes అట్లా కుక్ చేసిన తర్వాత ఇంకా రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. లేయర్గా యాడ్ చేసుకుంటేనే రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ కుక్ అవుతుందన్నమాట. అంటే ఏ పని చేసినా కూడా నేను పర్ఫెక్ట్గా చేస్తాను, వచ్చిన పని అయితే. ప్లస్ ఏంటంటే ఫాస్ట్గా చేస్తాను వర్క్. అట్లా ఇంక ఇంట్లో అలవాటే కదా, ఇంట్లో అంటే ఏది చేసినా ఒకదాన్నే కాబట్టి కుకింగ్ సెక్షన్ అయినా ఏదైనా సరే నేను ఫాస్ట్గానే వర్క్ చేస్తాను, రెడీ అవ్వడమైనా సరే. ఇంకా ఫాస్ట్గా కుక్ అయితే చేస్తున్నాను. ఇంకా బిర్యానీ మంచి కలర్ఫుల్గా ఉండాలంటే మెయిన్ కుంకుమ పువ్వు అయితే కావాలి కదా. కుంకుమ పువ్వు అయితే మా దగ్గర ఇక్కడ ఎక్కడ దొరకదండి, ఎక్కడ ఏ షాప్ తిరిగినా కూడా మన టైం వేస్ట్ తప్పించి దొరకదనమాట. ఇంకా అందుకని దగ్గర ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు, 2 కలర్లు కూడా ఉన్నాయన్నమాట, ఫుడ్ కలర్స్. ఇంకా అట్ట సేమియా కేసరి కానీ, రవ్వ కేసరి కానీ, హల్వా కానీ ఏమైనా చేసినప్పుడు ఇంకా ఒక్కొక్క ఐటమ్ని బట్టి ఒక్కొక్క కలర్ వేస్తుంటాం కదా. ఇంకా నేనేం చేశాను అంటే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ తీసుకొని దాన్ని కొద్దిగా వాటర్లో వేసి ఇట్లా వేలు పెట్టి తిప్పేసి, ఇంకా బిర్యానీ రైస్ కుక్ అయింది కదా 80%, ఆ రైస్ని వేసేసిన తర్వాత దాని మీద ఏం చేశానంటే పుదీనా, కొత్తిమీర, ఇంకా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, ఫుడ్ కలర్ ఇట్లా చల్లారనమాట. మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ ఇట్లా రైసు, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, మళ్ళీ ఫుడ్ కలర్, మళ్ళీ నెక్స్ట్ అట్లా 3 లేయర్స్గా వేసాను అనమాట. సూపర్గా వచ్చిందండి, మీకు లాస్ట్లో చూపిస్తాను. ఎంత బాగా చేశానంటే దమ్ పెట్టి చాలా బాగా చేశానమాట. సూపర్గా వస్తుంది, కుక్ అవుతుంటేనే మంచి స్మెల్ వస్తుందన్నమాట. అట్లా ఇంకా మా చిన్ను అడిగాడని ఇంకా ప్రిపేర్ అయితే చేస్తున్నాను. అంటే తను ఒక్కడే తినడు కదా, మేము కూడా తింటాం కదా. బయట ఫుడ్ నేను చాలా వరకు అయితే తగ్గిస్తానమాట, మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికే నేను ట్రై చేస్తాను. ఇంట్లో మనం హెల్తీగా వంట చేసుకొని తింటే మంచిగా ఉంటాము, ప్లస్ ఏంటంటే కడుపు నిండా తింటాము. అదే బయట కొనేదాన్ని అయితే అంటే అమౌంట్ ఎక్కువ పెడతాము, కాకపోతే అంత క్వాంటిటీ అయితే రాదు కదా, మన ఇంట్లో చేసుకున్నంత క్వాంటిటీ అయితే రాదు కదా. ఇంకా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయ్యి తినేయాలన్నమాట. అందుట్లో నాకు బయట ఫుడ్ అంటే అంత ఇష్టం ఉండదు, కాబట్టి ఇంట్లో ఎక్కువ కుక్ చేయడానికి ప్రిపేర్ చేస్తుంటాను అనమాట. అసలు తినడానికి కాదు, బయటికి వెళ్ళినప్పుడు ఇంకా మన ఇంట్లో చేసుకొని టైం లేనప్పుడు కంపల్సరీ తినాల్సిందే. అప్పుడైతే కడుపు మార్చుకుని అయితే ఉండలేము కదా, అలాంటి సిచ్యుయేషన్లో అయితే కంపల్సరీ తింటాను. ఇంకా అంటే ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం బయట ఫుడ్కి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వను. బయటికి వెళ్తే ఒకవేళ ఇంటికి మనం
అంటే తిరిగి రావడానికి టైం పడుతుంది, లేట్ అవుతుంది అనుకుంటే మాత్రం కంపల్సరీ బయటైతే ఏదో ఒకటైతే తినేస్తాం. ఇంకా అది కామన్ కదా, ఎవరైనా ఆకలితో అయితే ఉండలేం కదా. ఇక్కడ బిర్యానీ అయితే మంచిగా లేయర్ లేయర్గా, అంటే బిర్యానీ కాదండి, బిర్యానీ రైస్ అయితే ఇంకా మంచిగా లేయర్ లేయర్గా వేసి అన్నీ వేసి ఇంకా దాని మీద దమ్ కోసం, అంటే లోపల ఉన్న స్టీమ్ బయటికి రాకుండా ఉండడం కోసం అనేసి ఇంకా నాకు మామూలుగా చిన్న రోల్ ఉంది. చిన్న రోల్ ఉంటే ఆ రోల్ మీద రోకల్లాగా ఉంటుంది కదా, అది రాయదేలేండి. ఇంకా అది పెట్టాను అనమాట. అంటే స్టీమ్ అనేది బయటికి పోకుండా ఉండడం కోసం అలా చేశాను. తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి ఎగ్స్ అవన్నీ వేసి ఇంకా లెమన్, అంటే లెమన్ జ్యూస్ అయితే వేయాలి కదా, ఒక లెమన్ జ్యూస్ అయితే రసం తీసి ఇంకా పైన అప్లై చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నెయ్యి కూడా ఉండాలండి. నెయ్యి ఉంటేనే ఏ రెసిపీస్ అయినా టేస్ట్ బాగుంటుంది అనమాట. మనం తినడానికి కూడా ఇష్టపడతాం. అంటే ఆయిల్ కన్నా నెయ్యి ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నెయ్యి అయితే మాకు ఇంటి ముందలకే వస్తాడు తను, మంత్లీకి ఒకసారి 15 డేస్కి ఒకసారి అట్లా తను వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ అడుగుతాడు అనమాట. ఇంకా తన దగ్గర తీసుకుంటాను, ఫ్రెష్ నెయ్యి దొరుకుతుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ దమ్ కూడా పెట్టేశాను. ఇంకా బిర్యానీ అయిపోయింది, స్టవ్ కూడా ఆఫ్ చేశాను అనమాట. చూపిస్తాను చూడండి, ఎంత మంచి కలర్ఫుల్గా చాలా బాగుంది. అయితే కొద్దిసేపు మళ్ళీ అట్లే ఉంచుదామనేసి ఒక 5 మినిట్స్ అదే స్టవ్ మీద ఉంచేసి ఇంకా మరీ ఎక్కువ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ అదే స్టవ్ మీద ఉంచితే బిర్యానీ ఏమైందంటే గట్టిగా అయిపోతుంది అనమాట. ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఇంకా పక్క స్టవ్కి అయితే చేంజ్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఒక 1 అవర్ దాకా రెస్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా ఒంట్లో అయితే ఓపిక ఏం లేదు. ఇంకా ఈ బిర్యానీ చేసేటప్పుడే కొంచెం అనీజీగా ఉంటే బయటికి వెళ్ళి కొంచెం అటు ఇటు వాకింగ్ చేశాను అనమాట. అంటే ఇటు బిర్యానీ కుక్ అవుతుంది, సిమ్లో పెట్టేశాను. కాళ్ళు చేతులు మొహం కడుక్కొని జడ వేసుకొని వచ్చి మళ్ళీ కిచెన్లోకి అయితే ఎంటర్ అయ్యాను అనమాట. మళ్ళీ ఇంకా అంటే బిర్యానీ కుకింగ్ అయిపోయే టైం దగ్గర పడిందనమాట. అప్పుడు సిమ్లో పెట్టేసి ఇంకా బయటకు వెళ్ళి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ లోపలికి వచ్చాను. బిర్యానీ కుక్ అయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఇంకా 7:45 10 to 8 అవుతుందండి. ఇంకా మా చిన్నని పిలిచాను, ఇంకా డిన్నర్ చేస్తావా అంటే పెట్టేసే మమ్మీ అని చెప్పాడు. ఎందుకంటే ట్యూస్డే రోజు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా నేను కూడా ఎర్లీగానే పడుకోవాలి, బాక్సులు కట్టే పని ఉంటుంది కదా, అందుకని ఇంకా తనకు పెట్టిచ్చేసాను. ఇంకా ఈ బాక్స్లో పెట్టేదేమో మాకు తెలిసిన వాళ్ళకనమాట. ఇంకా వాళ్ళకు కూడా పెట్టిచ్చేద్దాము, కొంచెం ఎక్కువగానే ఉంది కదా, ఇంకా మళ్ళీ పావు గ్లాస్ రైస్ మళ్ళీ ఇంకా అవి ఎందుకు ఉంచడం అనేసి ఇంకా ఎక్కువనే వండేసాను. అంటే ఉన్న రైస్ వండేసాను, 1 లోటా ఉందని చెప్పాను కదా, రైస్ మొత్తం కూడా వండేసాను అనమాట. ఇంకా సరే ఇంట్లో ఎట్లాగో వాళ్ళ బాక్స్ ఉంది, ఇంకా వాళ్ళకి పెట్టిచ్చేస్తే పని అయిపోతుంది అనేసి ఇంకా వాళ్ళకు కూడా పెట్టిచ్చేసాను. మళ్ళీ రేపటిదాకా చదివితే ఎందుకనేసి ఇంకా వాళ్ళకు కూడా పెట్టిచ్చేసాను. ఇంకా అందులోకి అయితే గ్రేవీ ఉంది కదా బిర్యానీలో. ఇంకా నెక్స్ట్ ఏంటంటే పెరుగు చట్నీ చేశాను. మా చిన్నునేమో ఇందులో ఏమి షార్వా అలాంటిది ఏం చేయలేదా అంటే బిర్యానీలోనే ఇంకా గ్రేవీ ఉందమ్మా అడుగున, అది కలుపుకొని తినమని చెప్పాను. ఇంకా తనకు తెలియదు కదా, ఇంకా పెరుగు చట్నీ ఉంది అంటే సరే అని పెట్టేసాను అనమాట. నేను కూడా డిన్నర్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో